చెప్పాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు మీరు లోతుకు వెళ్ళి వల వేయి ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే యేసుక్రీస్తు వారికి ఈ సిమోను పేతురు లోపడ్డాడు కనుక వల ఎక్కడైతే విసురుతున్నారో అదే ప్లేస్ కి యేసుక్రీస్తు ప్రభువు వారు చేపలకు ఆజ్ఞాపించాడు. చేపలకు ఆజ్ఞాపించగానే వల ఎంతైతే ఉన్నదో దానికంటే విస్తారమైన చేపలు అక్కడికి రావడం, వేసిన వాడు ఆ వల లాగలేని పరిస్థితి. అప్పుడు ఏమి జరుగుతుందంటే రెండవ దోణి ఉన్నది అక్కడ. ఆ రెండవ దోణిలో పనివారు పిలిచి సంజయ్ అనగా సైకిల్ చేసి, అయ్యా రండి మేము లాగలేకపోతున్నాం, వలలు పగిలిపోతున్నాయి, మా దోణి మునిగిపోతుంది అని సైకిల్ చేస్తే ఆ మిగిలిన వాడు రోడ్డు మీద ఉన్న వారు వేరే దోణి వేసుకుని వస్తే ఈ దోణి నిండిపోయింది, ఆ దోణి నిండిపోయింది, ఇంకా మిగిలిపోతుంది, పడిపోతున్నాయి. అంత అర్థం ఏంటి తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి మాటకు విని లోబడి ఆయన మాట శిరస్సులో వచ్చి ప్రార్థించి ఆయన మీద విశ్వాసం పేతురు వలె లేని చోట రాత్రి అంతా కష్టపడ్డారు కదా ప్రభా, ఒక చేప కూడా లేని చోట మళ్ళా ఏమంటున్నావు ఏంటంటే తిరగబడకుండా సాకులు చెప్పకుండా లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుని మీద ఆధారపడి ఆయన పేతురు ఎప్పుడైతే వలవేశారో విస్తారమైన రెండు దోణులు అనే అర్థం ఏంటంటే ఒకటి రెండు ఈ భూలకు సంబంధమైన ఆశీర్వాదాలు, రెండోది పర్లకు సంబంధించిన ఆశీర్వాదాలు. అవి దోణులు మిగిలిపోయి ఇంకా విస్తారంగా పడకమంటే మనం తినడమే కాదు, వీళ్ళు పొరుగు వారికి పంచి పెట్టేటువంటి ఆశీర్వాదంతో నింపబోతున్నాడు దేవుడు. తెలుసా అక్కడ ఆ రోజున పేతురు గారు ఏంటి ప్రభు నేను అలసిపోయానని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే ఆ ఆశీర్వాదం చూడలేకపోవచ్చు, కానీ విన్నాడు, ఆయన మాట విన్నాడు. దేవుడు ఏది చెప్తే అదే ఆలకించాడు తప్ప మరో మాట పలకకుండా దోణిలో గంటమంటే గంటాడు, దోణి మంటే ఇచ్చాడు. ఇదంతా ఆలోచిస్తున్నాడు దేవుడు. నా మాట లోబడుతున్నాడు పేతురు, నా మాట లోబడుతున్నాడు, నా మాట విశ్వాసిస్తున్నాడు పేతురు. ఆయన యొక్క ఆలోచన యేసుక్రీస్తు ప్రభువు వారిలోకి ఎప్పుడైతే వచ్చిందో అతను ఆశీర్వదించాలని ఆయన మొదలుపెట్టాడు. ఎవరిని? పేతుని ఆశీర్వదించాలని మొదలుపెట్టాడు. శూన్యంలో సమస్యను కలిగేసే దేవుడు. ఆ సముద్రంలో ఆ రోజు చేపలు ఎక్కడా లేవు, కానీ దేవుడు రప్పించాడు, చేపలను దగ్గరికి రప్పించి వలవేమనగానే వల వేసినాక రెండు దోణులు పట్టుకున్నట్టుగా విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి, మిగిలిపోయింది. అనగా మన క్రితమే కాదు, మన కుటుంబం మన తరాలు గడిచిపోయినా తర్వాత ఎదుటి వారికి సహాయం చేసినంతగా ఆశీర్వదించాడు. మన ఆరోగ్యంలో ఆశీర్వదిస్తాడు, ఆయన మాట వినగలిగితే మనకు ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, మనల్ని లేకపోతే ఈ సరిహద్దులో ఆశీర్వదిస్తాడు, భూఫలాలను ఆశీర్వదిస్తాడు, ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, మన ఉద్యోగాన్ని ఆశ్రయిస్తాడు, ఆరోగ్యం కాపాడుతాడు. ఇది ఒక ధోని. అయితే రెండవ ధోని ఏంటంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను సిద్ధపరిచిన స్థలం, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగా స్థలాలు సిద్ధపరచాను, అది మీకోసమే. అది రెండవ ధోనిలో ఆశీర్వాద చేపల అక్కడ ఉన్నటువంటి నాతో పాటు మీరు పాలు భాగస్వామడానికి అక్కడ మీకు ఆశీర్వాదం దాచిపెట్టాను అని ఆయన చెప్తున్నాడు. రెండు దోణులు కేవలం ఆయన మాటకు లోబడటం ద్వారా, కేవలం ఆయన విశ్వాసించడం ద్వారా, ఆయనకి ప్రార్థించడం ద్వారా, ఆయన మాట వినడం ద్వారా రెండు ఆశీర్వాదాలు ఒకేసారి ఇచ్చాడు దేవుడు. ఈరోజు మన శ్రమలో ఉన్నాము, దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు వింటలేదు అనుకుంటాం. మనం ఆ రాత్రి అదే అనుకున్నాడు పేతురు. ఎంత కష్టపడ్డాడు కదా, ఒక చేప కూడా దొరకలేదని చాలా నిరుత్సాహపడ్డాడు. కానీ ఒక అవకాశం దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఏదో దైవశాఖ మాట్లాడిస్తాడు, దేవుడు వాక్యం చేత మాట్లాడతాడు, దేవుడు ఎవరితో మాట్లాడిస్తాడు, ఏదో వాక్యం చేత ఆ వాక్యం లోబడి ప్రార్థన చేయగలదు. ఆయన ప్రభువు లేని వాటిని ఉన్నట్టు వాటిని లేనట్టుగా చేయగలిగిన దేవుడు సృష్టించాడు. కేవలం ఒకే మాట ద్వారా ఈ కథని మనం ఎప్పుడైతే విశ్వాసిస్తామో మనం కూడా రెండంచెల ఆశీర్వాదం, ఒకటి భూలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఏది లోటు ఉండదు. గుడికి కానీ, బట్టకు కానీ, గృహాలు కానీ, ఆరోగ్యం కానీ, వస్త్రాలు కానీ, ధనం కానీ ఏది కూడా మనకు లోటు ఉండదు. మనమే పెట్టే విధంగా ఆయన ఆశీర్వదించారు. రెండవది మళ్ళా మనం రెండో రాకలు వచ్చినప్పుడు ఆయనతో పాటు 20 కాలం పర్వరాజ్యంలో ఉంటాము. దాని సారాంశము ఇంకా పేరు కానీ ఎన్నో నిరాశలు వచ్చినాయని, ఇరుగు పొరుగు వారు వదిలిపెట్టేస్తారని, కుటుంబీకులు హేళన చేస్తున్నారని, ప్రభుత్వాలు మనల్ని తరుముకొస్తున్నారని ప్రభుత్వాల వైపు చూడకూడదు, చట్టాల వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. కానీ మనకు ఒకే ఆశ, ఒకే నిరీక్షణ, అది యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనకు ఉన్నాడు. ఆయన మన కొండ, మన కోట, మన ఆశ్రయ దుర్గము.
ఈ లోకం అంతా గతించిపోతుంది, కానీ అందులో వచ్చి నీతి మొదలు యుద్ధాలు జరిగినాయి భయంకరంగా. మీరు అనుకోవచ్చు యుద్ధాలు ఎక్కడో జరిగిన కాశ్మీర్ అనుకోవచ్చు, కానీ సముద్రం చాలా దగ్గర. వాళ్ళు మన కేరళలో బోట్ల మీద వచ్చి ఉగ్రవాదులు హైకోర్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారో చేసుకొని అని చెప్పేసి పోలీసు బస్సుల మీద వెళ్ళి వాళ్ళకి హెచ్చరిక. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ చక్కలు కొట్టుకుంటారే మన క్రైస్తవ మనుషులని, ఒక్క ఉగ్రవాదం కూడా ఏం చేయలేకపోదు. ఏ బాధ కొడుకునే ప్రభుత్వం ఇది. ఇది చెప్పినట్టు మాట కేరళ ప్రభుత్వం వచ్చి హైకోర్టు ఎవరో ఉగ్రవాదులు దాడి చేస్తే నోరు మూసుకుని